స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్షించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్య అతిథి సందేశానికై ఈ నెల 10లోగా అన్ని శాఖలు నివేదికలను పంపించాలన్నారు. ఈ నెల 11లోగా ఆయా శాఖల ద్వారా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసా పత్రాలకు పేర్లను పంపించాలని, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయా శాఖలు వారి ప్రగతిని తెలిపేలా ఎప్పటిలాగే శకటాలను ఏర్పాటు చేయాలని, ఆ రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు సాయంత్రం ఎస్ఎల్బీసీలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ పంపు ప్రారంభం, అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రధాన శాఖలు శకటాలను ఏర్పాటు చేయాలని, వేడుకలలో భాగంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, వేడుకలకు హాజరయ్యే వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రోటోకాల్ను పూర్తిగా పాటించాలన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు. జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే ప్రతి ఒక్కరూ జాతీయ పతాక నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్లాస్టిక్ జెండాలను ఉపయోగించవద్దని, డెకరేషన్కు కూడా ప్లాస్టిక్ వాడవద్దని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్న కంటెంట్ కేసులపై కలెక్టర్ సమీక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సదుద్దేశంతో ఈ నెల 10న నాగార్జున సాగర్ వద్ద ఉన్న విజయ విహార్ ఆవరణలో నిర్వహిస్తున్న వరుణ యాగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యేందుకు అవకాశం ఉన్నందున అధికారులందరూ జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉండాలని చెప్పారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ ప్రేమకరణ్ రెడ్డి, డీఆర్ఓ దశరథ, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.